ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే. అవునా? సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? బాగుంటుంది. అవునా? ఎలాంటి రికార్డులు బద్దలు కొడతారు అనుకుంటున్నారు? ఇప్పుడు పుష్ప 1 కంటే ఇంకా బెటర్. అవునా? ఫస్ట్ డే వెళ్తున్నారా, సెకండ్ డే వెళ్తున్నారా? ఫస్ట్ డేనే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయా? ఎవరు బాగా చేశారు డ్యాన్స్? అల్లు అర్జున్ గారా, బన్నీ గారా? అదే రష్మి గారా? ఇద్దరు బాగా చేశారా? మీ అబ్బాయి తీసుకొచ్చా? పుష్ప ఎలా చెప్పు, తగ్గేదేలా చెప్పు. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? నీకు నచ్చిందా డ్యాన్స్? అల్లు అర్జున్ గారి డ్యాన్స్ నచ్చిందా? చూసావా సాంగ్? ఎప్పుడు వెళ్తున్నావు సినిమాకి? ఫ్రైడేనా? ఇక్కడ తీస్తారా డాడీ మమ్మీ? స్కూల్ ఎగ్గొట్టి వెళ్తున్నావా, మామూలు స్కూల్ ఎగ్గొట్టకుండా వెళ్తున్నావా? ఓకే, వెరీ నైస్. ఏంటి చూసారు సినిమాకి? ఏంటి అల్లు అర్జున్ గారు నచ్చారా మీకు? ఎలా డ్యాన్స్ ఎలా ఉంది? మంచిగా ఉందా? రష్మి గారి డ్యాన్స్ ఎలా ఉంది? డ్యాన్స్ అది ఇద్దరు బాగా చేశారా? ఎప్పుడు వెళ్తున్నారు సినిమాకి? ఓకే, గుడ్. ఎక్కడి నుంచి? ఖమ్మం. ఎలా వచ్చారు? బండి మీద వచ్చినాము. సినిమాలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రికార్డ్స్ ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మర్పేట బతుకమ్మకుంటా. ఎలా ఉన్నది సినిమా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే ఇంకా చెప్పలేం. అన్ని పుష్పరాజ్ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఫీలింగ్స్ ఎలా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? లోకలేనా? అవునా? సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఎంత రేంజ్లో హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? రికార్డులు ఎలాంటి బద్దలు కొట్టచ్చు? 100% రికార్డులు బద్దలు కొడతా అనుకుంటున్నారా? సాంగ్స్ ఏమైనా వచ్చినాయి మీకు? శ్రీలీల సాంగ్, కిసిక్ సాంగ్ ఒకటి వచ్చింది, ఫీలింగ్స్ వచ్చింది. ఏ సాంగ్ నచ్చింది మీకు బాగా? శ్రీలీల సాంగేనా? థియేటర్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డ్యాన్స్? ఎవరు బాగా? నిన్న ఫీలింగ్స్ సాంగ్ వచ్చింది, అది ఎలా ఉంది? బాగుందా? డ్యాన్స్ ఎలా ఉంది? ఎవరు కొట్టేశారు? రష్మి గారా, అల్లు అర్జున్ గారా? డ్యాన్స్ అల్లు అర్జున్ గారా? ఓకే, ఎప్పుడు వెళ్తున్నారు సినిమాకి? ఫస్ట్ డే షోనా, సెకండ్ డే వెళ్తున్నారా? సెకండ్ డే వెళ్తున్నారా? ఫస్ట్ డే ఎందుకు వెళ్తున్నారు? సెకండ్ డే వెళ్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి. ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా? ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ బ్లాక్ బస్టర్. ఈ క్రేజ్ చూస్తే అందరూ సరిపోతుంది. పుష్ప ఎంత వైల్డ్ ఫైర్ అయినప్పుడే ఇంకా దీని మీద అంచనాలు పెరిగిపోయినాయి. రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని డాన్స్ సూపరు, ఫైట్స్ కూడా ఎదిరిపోతాయి. గంగమ్మ దాతర ఫైట్ సాంగ్ మాత్రం ఈ సినిమాలో స్పెషల్గా ఉంటుంది. దాని ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది? ఇప్పుడు దాకా వచ్చిన సాంగ్ లో బాగా హైలైట్ సాంగ్ అంటే ఏం చెప్తారు? పుష్ప సాంగ్ కావచ్చు, ఇది కిస్మిస్ సాంగ్ కావచ్చు, కిసిక్ సాంగ్ సూపర్. డాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదిరిపోతుంది, ఎక్కడ తగ్గదిగా. పుష్ప అనేది డైలాగ్ మరి? పుష్ప అంటే ఫైర్, వరల్డ్ ఫైర్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిగ్నరాకి వచ్చా బాస్. అవునా? ఎంతమంది వచ్చారు? మేము 4 మెంబర్స్ బాస్. సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్ అయితే బాస్. రికార్డులు ఎలాంటి బద్దలు కొట్టచ్చు? సార్ రికార్డులు ఎలా బద్దలు కొట్టచ్చు? రికార్డులు అసలు ఎవరు చూడకూడదు, వినకూడదు, అట్లా ఉండాలి మనది. పుష్ప 2 అంటే అసలు తగ్గేదేలే. ఇవాళ కొత్త సాంగ్ రిలీజ్ అవుతుందంట. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? మాకు ఇప్పటి వరకు అంటే ఓన్లీ ఫీలింగ్ సాంగ్స్. స్టెప్స్ ఎవరు బాగా? అల్లు అర్జున్ గారా లేకపోతే రష్మి గారా? మన అల్లు అర్జున్ ముందు ఎవరు పడరు. అవునా? ఇదే ఉంటాయి మనది. అంటే ఓన్లీ తగ్గేదేలే. ఆ స్టెప్స్ ని ఎలా పోల్చుకోవచ్చు? అంటే ఎప్పటిలాగా మళ్ళీ అర్జున్ గారు బ్యాక్ కనుకొచ్చా? బ్యాక్ నుంచి వస్తే మా స్పీకర్ మాస్టర్ వాళ్ళ స్టెప్ వాళ్ళు పాటించారు కాబట్టి వాళ్ళ స్టెప్ నుంచి మన రష్మి కొన్ని కస్మిక్ అవుతుంది మనది. రికార్డులు ఈ బాహుబలి ఈసారి బీట్ అయిపోతాయి అనుకుంటున్నారా? బాహుబలి రికార్డులు అసలు ఉండవు కూడా ఉండవు. మన పుష్ప వచ్చిందంటే పుష్ప 2 ఓన్లీ తగ్గేదేలే. ఓకే, అయితే మీరు కూడా ఒక మాట చెప్పండి. ఓకే, అందరు కలిసి వేసుకోండి ఒకసారి. వేసుకోండి ఒకసారి. ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి, దాంతోపాటు మాకు ఉన్నాయి. సినిమా టేకింగ్ ఎలా ఉంటుందో పుష్ప ఈసారి మీకు తెలిసి చాలా తర్వాత మళ్ళీ సుకుమార్ గారు మళ్ళీ ఇదే కాన్సెప్ట్తోనే ఉండి మళ్ళీ ఇదే తీసుకొని పుష్ప 2 కూడా రన్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ మోర్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ అంటే మోర్ అంటే మన ఒక్కరికే కదా, ఆల్. అంటే సెట్లో లొకేషన్స్ జాతర సీన్లు అదిరిపోయింది అంటున్నారు. అది ఎలా ఉందంటే ఏమని చెప్తారు? అవి మీకు ఇప్పుడు మూవీ చూసిన తర్వాత ఏముంటుంది,
ఇవన్నీ చెప్పుకునేవి కాదు. అంటే జాతర సీన్ చాలా షూట్కి వెళ్ళినప్పుడు జాతర సీన్ చాలా ఖర్చు పెట్టారంట కదా, 60 కోట్ల ఎంతో. అంటే రోజు అమౌంట్ మన ఎక్స్పెక్టేషన్ మనకు తెలిసింది కొంత, అది మనకు తెలీదు చెప్పకూడదు. మీకు తెలుసు అవి అమౌంట్ గురించి. అంటే జాతర సీన్లో అల్లు అర్జున్ గారిని చూస్తే ఒక పూనకలు వస్తాయంట, ఎలా ఉంది సీన్? అంటే ఆ సీన్లో అసలు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. ఏంటి గూస్ బంప్ వచ్చే సీన్లు అంటే ఏ సీన్లు అంటే చెప్తారు? గూస్ బంప్స్ అంటే మ్యూజిక్ పరంగా మూవీలో చూడండి, మ్యూజిక్ బాగా ఉంటుంది. దేవిశ్రీ గారి సారి ఫోన్ కాల్ తీసుకొచ్చేసారు. ఫీలింగ్ సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ అది ఎక్కడ ఫీలింగ్ సాంగ్ ఇప్పుడు బాగా నిన్న నుంచి మీరు తిన్నా ఉంటుంది. ఫీలింగ్ స్టార్ట్ అయింది, నిన్న ఓపెనింగ్ అయింది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓ రేంజ్ డాన్స్ శేఖర్ గారు ఎరక్కొట్టారు, అల్లు అర్జున్ గారు కూడా సూపర్. మొదటిది అనేది గుర్తుండదు, సెకండ్ది గుర్తుకుపోద్ది. అవును, అంటే రష్మి గారు కూడా చాలా బాగా చేశారు, అల్లు అర్జున్ గారితో సమానంగానే బాగా చేశారు. ఇప్పుడు శ్రీలీల గారు సాంగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే అది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది సాంగ్ డల్ అని మాట్లాడుకుంటున్నారు, కొంతమందికి అలా ఏమి ఉండదు. సాంగ్ చూడండి, మూవీస్ లో చూడు, థియేటర్ లో చూసి మాట్లాడండి, బయటికి దానికి డిఫరెంట్ ఉంటుంది. అవునా? సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టచ్చు? బద్దలు అంటే వేరే మనం అలా అనుకోవద్దు. మామూలుగా అందరికి ఏంటంటే అందరు సమానం. ఇక్కడ మన బయట వేరే గట్ట నడుస్తుంది, అంటే ఎంత వేరే విధంగా మాట్లాడుతున్నారు, అవమానంగా అల్లు అర్జున్ గారిని ఇదిగా చూస్తున్నారనే సాంగ్ మీకు అందరికి తెలుసు. అవునవును, అలా ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఎవరిగా ఏమంటారు, అందరిలాగే అందరు ఉంటారు. పవన్ గారు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు, అట్లా ఏమంటే బయట వేరే టాక్ కూడా నడుస్తుంది, అట్లా ఏమంటారు అందరు సపోర్ట్. అంటే ఎంత వేరే వాళ్ళు సిస్టే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ఏమీ లేవు అసలు. అలాంటివి ఏముండవు అండి. ఎవరు అందరూ ఏదో పైన ఏదో ఎవడో వాగడానికి అట్లా దాన్ని ఇష్యూ చేస్తున్నారు, కానీ అట్లా ఏముండదు, అందరు కలిసే ఉంటారు. అంటే అలాంటి రూమర్స్ సృష్టించే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించే వాళ్ళకి పని పాట లేకపోతే ఏం చేయాలి? ఒక అగ్గిపెట్టి గీసి మంట వేయాలి, అదే చేస్తున్నారు. అంటే ఫైనల్గా చెప్పండి, సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుంది అనుకుంటున్నారు? సినిమా ఇలా మీకు ఎక్స్పెక్టేషన్ మోర్, ఇంకా వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. చూసిన తర్వాత మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను చూడలేదు, ఇంకెవరు చూడలేదు, వెయిటింగ్ 3 days తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అంజయనగర్. అంజయనగరా? ఏంటి పాస్ అయ్యి పాస్ లేకపోతే మాట్లాడుతుంది. ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు తగ్గేది అదే. అవునా? బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందా? 100% బట్టలు కొడుతుంది. అంటే సాంగ్ ఎలా ఉంది? ఫీలింగ్ సాంగ్ ఐటమ్ ఫుల్ మస్తు ఉన్నాయి. సాంగ్స్ మస్తుగా ఉన్నాయి. డాన్స్ ఎలా ఉంది? అద్దరు కొట్టిన మా అన్న. ఎవరు బాగా చేస్తారు డాన్స్? రష్మి గారు, అర్జున్? బన్నీ, జై బన్నీ, తగ్గేదలే. ఓకేనా, థ్యాంక్ ఏంటి ఎలా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పండి, ఏముంది? మీరు ఫంక్షన్కే కదా వచ్చారు? సార్ ఎక్కడి నుంచి? ముసాపేట్ జై పుష్ప. డైలాగ్ రాదు. సూపర్. ఫీలింగ్ సాంగ్ స్టెప్స్ ఎలా ఉన్నాయి? ఫీలింగ్ సాంగ్స్ ఎవరు బాగేశారు? రష్మి గానా అల్లు అర్జున్ గారు? స్టెప్స్ అదిరిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఎస్ఆర్ నగర్ నుంచా? ఎలా ఉండబోతుంది సినిమా? సూపర్ ఉంటుంది అన్న. అంటే రికార్డులు అలాంటివి బద్దలు కొట్టచ్చు అన్న, రికార్డులు ఎలా బద్దలు కొట్టచ్చు? 2000 కోట్లు బద్దలు, అది బాహుబలి బద్దలు కొడుతుంది. బద్దలు కదా. ఓకే, డైలాగ్ చెప్పు శబాష్. అదే సూపర్. అన్న పుష్ప పుష్ప